హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ లివర్తో ఫ్రై చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా లివర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నామండి. ఇది కుక్కర్లో వేసుకుంటాం. ఇందులోకి పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుంటామండి. రెండు వేసి బాగా కలిపి స్టీమ్ పెట్టుకుంటాము. ఒక విసిల్ పెట్టుకుంటే చాలండి దీనికి. ఇప్పుడు పెనం పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నా. ఇందులోకి మసాలా దినుసులు వేసుకుంటాము. ఈ లివర్ వచ్చేసి బాగా ఉడికించుకున్నామండి, ఒక సీటీ పెట్టి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి దాల్చిన చెక్క, సోంపు, లవంగాలు ఇవి వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటామండి. నేను ఇది చికెన్ లివర్ ఫ్రై కాబట్టి నేను ఆనియన్ వేయడం లేదు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది. ఆ వాసన కానీ లివర్ స్మెల్ కన్నా ఇది మంచిగా కమ్మగా మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల ఇది మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటాము, పచ్చివాసన పోయేంతవరకు. ఈ లివర్ ఉడికించుకున్నాం కదా, ఇది వాటర్ కానీ కొన్ని వస్తాయండి. నేను ఉత్త లివర్ మాత్రం వేసుకొని వాటర్ యూస్ చేసుకోవడం లేదండి నేను ఈరోజు. మీరు కావాలంటే ఆ వాటర్ కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. నాకెందుకో ఇట్లా వాటర్ నచ్చదండి, దానికని వాటర్ పక్కన పెట్టుకుంటాం. ఈ లివర్ వేసినాం కదా, పెనంలో మంచిగా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ముక్క తినేటప్పుడు కానీ స్మోకింగ్ ఫ్లేవర్ వస్తుందండి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఈ లివర్ ముక్క తినేటప్పుడు పచ్చిమిరపకాయ కొద్దిగా కురుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి పసుపు, కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నానండి. చికెన్ గరం మసాలా ఇంట్లో చేసుకున్న మసాలా పొడి. పసుపు ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ యూస్ చేసుకోవడం లేదు కదా మనం, దానికని ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నా. ఇప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుంటామండి. ఇప్పుడు ఈ మసాలాకి సరిపడా. ఇప్పుడు లివర్లో వచ్చేసి సాల్ట్ వేసుకున్నాం కదా, మసాలాకి మాత్రం కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఈ అడుగంటుతూ ఉంటుంది, ఇది గోకి బాగా ఫ్రై చేసుకున్నామంటే మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది లివర్ ముక్కలో. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాము. మూత తీసి మిరియాల పొడి వేసుకుంటామండి. మిరియాల పొడి వేసినాక చాలాసేపు ఫ్రై చేసుకోకూడదు, చేదు వస్తుంది. దానికని ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్నాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాం. కొత్తిమీర కానీ కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ మనకి ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి తినేటప్పుడు. ఇది రైస్లో కానీ వేసుకొని కలుపుకొని తినచ్చు. కొద్దిగా మసాలా ఉంటుంది కదా, రైస్లో వేసుకొని దీనికి మిరియాల చారు పెట్టుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. పప్పు చారైనా మిరియాల చారైనా. బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నామండి. స్టవ్ బంద్ చేసుకుంటాము. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. వేడిగా మన లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు ఇట్లనే చేసుకొని తిని చూడండి, ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.